జూన్ 6 నుండి మనకు విఆర్ ఓటీటీలో అలాగే బుక్ మై షోలో అందుబాటులో ఉంటున్న మూవీ ది లాస్ట్ విష్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో కొన్ని లిప్ కిస్ సీన్స్ ఉంటాయి కాబట్టి సింగిల్గా మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ అయితే తల్లి కూతురుల సెంటిమెంట్ సీన్స్ అయితే బాగానే వర్కౌట్ అవ్వడం జరిగింది. ఈ రోజు అంటే ఈ జూన్ 6న వరుసగా తల్లి కూతురుల సెంటిమెంట్కు సంబంధించిన మూవీసే రావడం జరిగింది. ఇక ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు చూసేయండి. ఈ మూవీ థ్రిల్లర్ డ్రామాగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్ తనకి ఒక కూతురు ఉంటుంది. తన హస్బెండ్ అయితే చాలా టార్చర్ పెడతాడు. దీనివల్ల కూతురుతో ఒంటరిగా లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే తన కూతురికి ఒక రోగం వస్తుంది. దానితో హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ పాపకి ఎలాంటి సమస్య ఉంటుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే జూన్ 6 నుండి విఆర్ ఓటీటీలో చూడాల్సిందే. ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే స్లోగానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంది. అలాగే తన కూతురికి ఒక రోగం వస్తుంది. అప్పటి నుండి మూవీ అయితే చాలా ఎమోషనల్గా వెళ్ళడం జరుగుతుంది. అలాగే తన కూతురు కోసము హీరోయిన్ చేసే కొన్ని పనులు కూడా చూసే ప్రేక్షకుడిని తప్పకుండా కంటతడి పెట్టియడం జరుగుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంది. మరి అంత ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ కాకపోతే ఒకసారి ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.